హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ఫిల్మీ స్టాక్. ఈ వీడియో లాస్ట్ వీక్ మనం మాట్లాడుకున్న పార్ట్ 2 ఆర్ సీక్వెల్స్ గురించి పార్ట్ 2 వీడియో. దీని పార్ట్ 1 నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, అది చూడకపోతే ఫస్ట్ అది చూడండి. అండ్ దాంట్లో మనం ఆల్రెడీ రిలీజ్కి రెడీగా ఉన్న మూవీస్ అండ్ ప్రీ ప్రొడక్షన్ స్టేజ్లో ఉన్న మూవీస్ గురించి అండ్ ప్రజెంట్ వేరే మూవీస్లో ఉండి బట్ వాళ్ళ లైనప్లో కన్ఫర్మ్గా ఉన్న పార్ట్ 2 ఆర్ సీక్వెల్స్ మూవీస్ లిస్ట్ గురించి మాట్లాడుకున్నాం. అది చూడకపోతే ఫస్ట్ అది చూసి తర్వాత ఇది కంటిన్యూ చేయండి. అండ్ దీంట్లో మనమే మాట్లాడుకుంటున్నామంటే అనౌన్స్మెంట్స్ ఇచ్చారు కానీ ఇంకా అప్డేట్స్ ఏం రాలేదు. అంటే వస్తాయా రావా, షూటింగ్ జరుగుతుందా లేదా, ఆ లిస్ట్ గురించి. అండ్ అనౌన్స్మెంట్స్ ఇచ్చారు బట్ షెల్వ్ అయిపోయిన మూవీస్, అంటే ఇంకా కన్ఫర్మ్గా పార్ట్ 2 రావు వాళ్ళు అనౌన్స్ చేసినవి అనే మూవీస్ గురించి మాట్లాడుకుందాం. దానికంటే ముందు ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ అవ్వకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ సెలెక్ట్ చేస్తే మేము వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్స్ వచ్చేస్తాయి. అండ్ ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసిన అందరికీ థ్యాంక్ యూ సో మచ్. వీడియోని లైక్ కూడా చేసి చూడండి, ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. మనం స్టార్ట్ చేద్దాం. ఇప్పటివరకు మనం మాట్లాడుకున్న మూవీస్లో అంటే లాస్ట్ వీక్ 3 కేటగిరీస్ మాట్లాడుకున్నాం అండ్ ఈ వీక్ ఉన్న 2 కేటగిరీస్లో ఎక్కువ మూవీస్ ఉన్న కేటగిరీ అయితే ఇదే. అంటే అనౌన్స్మెంట్ ఇచ్చి ఇంకా అప్డేట్స్ ఏమీ లేకుండా ఉన్న మూవీస్ గురించి. సో దాంట్లో ఫస్ట్ది రణబీర్ కపూర్ అండ్ రష్మిక మందన యాక్ట్ చేసిన యానిమల్. చాలా పెద్ద సెన్సేషన్ అయ్యింది. దానికి ఎండింగ్లోనే యానిమల్ పార్క్ ఉంటుందని మనకి అప్డేట్ ఇచ్చారు. కానీ ప్రెజెంట్ అయితే రణబీర్ కపూర్ గారు వేరే షూటింగ్స్లో ఉన్నారు. సందీప్ రెడ్డి వంగ నెక్స్ట్ స్పిరిట్ చేస్తున్నారు. దాని తర్వాత అల్లు అర్జున్తో ఉందని టాక్ వస్తుంది అండ్ మహేష్ బాబు గారితో ఉందని టాక్ వస్తుంది. యానిమల్ పార్క్ గురించి ప్రెజెంట్ అప్డేట్ ఏమీ లేదు. కన్ఫామ్గా ఉండొచ్చని అనుకుంటున్నాను. ఏం అప్డేట్ అయితే ఇంకా ఏమీ లేదు. నెక్స్ట్ హరిహర వీరమల్లు 2 అండ్ ఓజీ 2 పవన్ కళ్యాణ్ గారు 2 పార్ట్ 2s ఉన్నాయి. హరిహర వీరమల్లు 2 అయితే రీసెంట్గా ఒక అప్డేట్ వచ్చింది, దీన్ని క్రిష్ గారు డైరెక్ట్ చేస్తారు అని. కాకపోతే దాని తర్వాత ఇంకా అప్డేట్స్ ఏం రాలేదు. అండ్ పవన్ కళ్యాణ్ గారు కూడా డిప్యూటీ సీఎంగా ఆయన చాలా బిజీగా ఉన్నారు. ఆయన షూటింగ్ డేట్స్ కూడా కష్టం అయిపోతుంది. సో ఇది కూడా ఈ 2 కూడా ఉండొచ్చో లేదో డౌటే. అండ్ ఓజీ 2 అయితే సక్సెస్ మీట్లో చేద్దాం నేను రెడీగానే ఉన్నాను అన్నారు. సుజిత్ నెక్స్ట్ నానితో సినిమా ఉంది అండ్ ఇది అయ్యాక ఏమన్నా అప్డేట్ రావచ్చు. ప్రెసెంట్ అయితే అప్డేట్ ఏం లేదు, ఉంటాయా లేదా ఈ 2 కూడా డౌట్. నెక్స్ట్ బ్రహ్మాస్త్ర 2, ఇది కూడా పార్ట్ 1 ఎప్పుడో రిలీజ్ అయింది అండ్ దీనికి చాలా పార్ట్స్ ఉంటాయి అని అన్నారు. ఒక్కొక్క పార్ట్లో ఒక్కొక్క పవర్ ఉంటుందని. అండ్ బట్ ఇప్పటి వరకు అయితే అప్డేట్ ఏమీ లేదు. నెక్స్ట్ ప్రభాస్ గారిది రాజాసాబ్ 2. రాజాసాబ్ 1 అనుకున్నంత ఆడలేదు అండ్ దాంట్లో క్లైమాక్స్లోనే రాజాసాబ్ 2 మనకి అనౌన్స్మెంట్ కూడా ఇచ్చారు. జోకర్ గెటప్లో ఉన్నారు. బట్ నాకు తెలిసి అయితే రాజాసాబ్ 2 రాకపోవచ్చు. అఫీషియల్గా ఇంకా షెల్వ్ అయిందని తెలియదు కాబట్టి డౌట్లో పెట్టుకున్నాం ఇది వస్తుందో రాదో అని. అండ్ తేజ సజ్జా యాక్ట్ చేసిన మిరాయ్ 2, ఇది కూడా రిలీజ్ అయిన దగ్గర నుంచి దాన్ని పార్ట్ 2కి అప్డేట్ ఏం రాలేదు. ఏమో డైరెక్టర్ మరి ప్రీ ప్రొడక్షన్లో ఉండొచ్చు, ఆయన స్టోరీ డెవలప్మెంట్ దాంట్లో ఉండొచ్చు. ప్రెసెంట్ అయితే ఏం అప్డేట్ రాలేదు, వస్తుందని అనుకుంటున్నాను ఇది కూడా నేను. నెక్స్ట్ కిరణ్ అబ్బవరం యాక్ట్ చేస్తున్న కా 2. కా 1 బాగానే ఆడింది, నాకు నచ్చింది, కొంతమందికి నచ్చలేదు. కొన్ని డౌట్స్ ఉన్నాయి. అంటే ఆ కాన్సెప్ట్ ఎందుకు పెట్టుకున్నారు, 3K చీకటి అయిపోవడం ఇదంతా ఎందుకు పెట్టుకున్నారు, జస్ట్ దొంగతనాలకేనా అని కొంతమందికి కొన్ని ఇష్యూస్ ఉన్నాయి. బట్ నాకు బాగానే నచ్చింది. దానికి కూడా పార్ట్ 2 ఉంటుందని ఎప్పుడో అనౌన్స్మెంట్ ఇచ్చారు, కాకపోతే దాని గురించి కూడా ఇంకా అప్డేట్ ఏం రాలేదు. నెక్స్ట్ విశ్వక్సేన్ యాక్ట్ చేస్తున్న దాస్కా ధమ్కీ 2 అంటే ఫలక్నామా 2, ఇది కూడా కన్ఫర్మ్గా వస్తుందని రీసెంట్గా కల్ట్ ఆ ప్రమోషన్స్లో చెప్పారు. కాకపోతే అప్డేట్స్ అయితే ఏమీ లేవు, వస్తుందని అనుకుంటున్నాను ఇది కూడా. నెక్స్ట్ KGF 3, ప్రశాంత్ నీల్ గారివి చాలా మూవీస్ పెండింగ్లో ఉన్నాయి. డ్రాగన్కి పార్ట్ 1 పార్ట్ 2 ఉంది అంటున్నారు. నెక్స్ట్ సలార్ 2 ఉంది, KGF 3 ఉంది. ఇవన్నీ ఆయన ఎప్పుడు షూట్ చేస్తారో, ఎప్పుడు రిలీజ్ చేస్తారో. నెక్స్ట్ ఎన్టీఆర్ది అయిపోయాక నాకు తెలిసి ప్రభాస్ గారు సలార్ 2 స్టార్ట్ చేయొచ్చు. ఏమో మధ్యలో KGF 3 కూడా చేయొచ్చు. ఏమో ఆయన అయితే మనకి ఇంకా అప్డేట్స్ ఏమి ఇవ్వలేదు. సో ఇవి కూడా ఎప్పుడు రిలీజ్ అవుతాయో తెలియదు. నెక్స్ట్ వెంకటేష్ గారు అండ్ అనిల్ రావిపూడి గారి కాంబినేషన్లో రిలీజ్ అయ్యి పెద్ద హిట్ అయిన సంక్రాంతికి వస్తున్నాం, దానికి సీక్వెల్ సంక్రాంతికి వస్తున్నాం 2 ఎప్పుడు చేస్తానో తెలియదు కానీ కన్ఫామ్గా చేస్తానని అనిల్ రావిపూడి గారు చెప్పారు. ఆయన ఎప్పుడు చేస్తానో తెలియదు అన్నారు కాబట్టి మనకి ఇంకా అప్డేట్ ఏం లేదు. ఏమో ఆయన ఏ సంక్రాంతికి వస్తాడో తెలియదు, బట్ కన్ఫామ్గా వస్తానని అయితే చెప్పారు. నెక్స్ట్ శర్వానంద్ గారిది ఈ సంక్రాంతికి నారి నారి నడుమ మురారి మంచి సక్సెస్ వచ్చింది. అండ్ దానికంటే ముందు శతమానం భవతి పెద్ద సక్సెస్ అయింది. అండ్ దానికి పార్ట్ 2
ఉంటుందా అని దిల్ రాజు గారు ఒక ప్రెస్ మీట్లో చెప్పారు. జస్ట్ అనౌన్స్మెంట్ ఇచ్చారు, ఉంటుంది, రిలీజ్ చేస్తాం, ఈసారి మళ్ళీ సంక్రాంతికి రిలీజ్ చేస్తాం అన్నారు. దాని గురించి కూడా ఇంకా డీటెయిల్స్ ఏం రాలేదు, బట్ రిలీజ్ చేస్తాం అనేది చెప్పారు. నెక్స్ట్ శ్రీ విష్ణు గారిది సింగిల్ మంచి సక్సెస్ అయిన మూవీ. అది ఫస్ట్ కొంచెం సీరియస్గా చేద్దాం అనుకున్న మూవీ అంట. కాకపోతే దాన్ని డబ్బింగ్లో వాళ్ళు చాలా షూటింగ్ చేశారంట. డబ్బింగ్లో వాటిలో సీరియస్గా ఉన్న పార్ట్ కొంచెం రిమూవ్ చేసేసి కామెడీ పార్ట్ దానికి డబ్బింగ్ మొత్తం చెప్పేసి మొత్తం దానికి కామెడీ మూవీ చేశారంట. రీసెంట్గా శ్రీ విష్ణు గారు ఒక ఇంటర్వ్యూలో చెప్పారు ఇది. అండ్ దానికి పార్ట్ 2 సింగిల్ 2 వస్తుందని అనౌన్స్మెంట్ అయితే ఉంది, బట్ ఎప్పుడు వస్తుందో తెలియదు. వస్తుందో రాదో కూడా నాకు తెలిసి డౌటే అది. నెక్స్ట్ ఎల్సీయూలో పార్ట్ 2లు చాలా ఉన్నాయి. దాంట్లో ఒకటి విక్రమ్ 2, ఇది కూడా అప్డేట్ ఏం లేదు. ఖైదీ 2 రీసెంట్గా జస్ట్ టాక్ అయితే వస్తుంది, స్టార్ట్ చేస్తున్నాం అని, దానికే ఇంకా కన్ఫర్మేషన్ లేదు. ఇంకా విక్రమ్ 2 అయితే నాకు తెలిసి డౌటే, రాకపోవచ్చు అనుకుంటున్నాను. ఏమో, ఆయన నెక్స్ట్ అల్లు అర్జున్తో కూడా సినిమా చేస్తున్నారు, మరి ఎప్పుడు షూట్ చేస్తారో ఎప్పుడు రిలీజ్ చేస్తారో తెలీదు. నెక్స్ట్ డైరెక్టర్ అజయ్ భూపతి అంటే RX100 డైరెక్టర్ అండ్ పాయల్ రాజ్పూత్ కాంబినేషన్లో వచ్చిన మంగళవారంకి పార్ట్ 2 ఉంటుందని అనౌన్స్మెంట్ ఉంది. అండ్ దాంట్లో BGMs అయితే చాలా వైరల్ అయ్యాయి. సో దాని పార్ట్ 2 గురించి కూడా అనౌన్స్మెంట్ అయితే వచ్చింది, కానీ ఇంకా షూటింగ్ అప్డేట్స్ ఏం రాలేదు. ప్రెసెంట్ ఆ డైరెక్టర్ అయితే మహేష్ బాబు బ్రదర్ రమేష్ బాబు గారి కొడుకుతో ఒక మూవీ చేస్తున్నారు, శ్రీనివాస మంగాపురం అని. అండ్ నాకు తెలిసి ఇది అయ్యాక ఏమన్నా స్టార్ట్ చేయొచ్చు. సో ఇవి ఇప్పటి వరకు అనౌన్స్మెంట్ ఇచ్చి ఇంకా అప్డేట్స్ ఏమీ లేకుండా ఉన్న మూవీస్. వీటిలో ఎన్ని రిలీజ్ అవుతాయి, ఎన్ని రిలీజ్ అవ్వవో మనకి ఇంకా అప్డేట్ ఏం లేదు. అఫీషియల్గా వచ్చినప్పుడు వాటి గురించి మాట్లాడుకుందాం. ఇప్పుడు అనౌన్స్మెంట్ ఇచ్చి షెల్ఫ్ అయిపోయిన మూవీస్, అంటే ఇంకా ఆగిపోయిన మూవీస్, కన్ఫామ్గా రావు అనుకున్న మూవీస్ గురించి మాట్లాడుకుందాం. ఇదే లాస్ట్. ఇంకా దీంట్లో ఫస్ట్ సూర్య గారు యాక్ట్ చేసిన కంగువా 1కి పార్ట్ 2 అయిన కంగువా 2. ఇది పార్ట్ 1 భారీ ఎక్స్పెక్టేషన్తో రిలీజ్ అయింది, బట్ రిజల్ట్ మాత్రం చాలా డిసప్పాయింట్ చేసింది. సో దాంతో ఇంకా పార్ట్ 2 ఉండదు అని అఫీషియల్గా రాలేదు, కానీ పార్ట్ 2 అయితే ఇంకా లేదు. నెక్స్ట్ విజయ్ దేవరకొండ యాక్ట్ చేసిన కింగ్డమ్ 2. కింగ్డమ్ 1 సక్సెస్ అయితే కన్ఫామ్గా పార్ట్ 2 తీస్తామన్నారు. సో అందరికీ తెలిసింది కింగ్డమ్ పార్ట్ 1 అనుకున్నంత సక్సెస్ అవ్వలేదు. సో దాంతో పార్ట్ 2 అయితే ఇంకా రాదు. నెక్స్ట్ తలపతి విజయ్ అండ్ లోకేష్ కనగరాజ్ కాంబినేషన్లో వచ్చిన LCUలో పార్ట్ అయిన లియో 1కి పార్ట్ 2 అయిన లియో 2 ఆగిపోయింది. అంటే విజయ్ గారు ఇంకా సినిమాలు చేయను, నేను రాజకీయాల్లోకి వెళ్ళిపోయాను అన్నారు కాబట్టి ఇంకా దానికి పార్ట్ 2 లేదు. అండ్ LCUలో పెండింగ్ ఇందాక మాట్లాడుకున్నాం చాలా ఉన్నాయి, దాంట్లో ఇదైతే ఇంకా ఆగిపోయింది. నెక్స్ట్ రామ్ పోతినేని అండ్ బోయపాటి సిన్ను కాంబినేషన్లో వచ్చిన స్కంద పార్ట్ 1కి దాంట్లో 2 క్యారెక్టర్స్ ఉంటాయి. సో ఒక క్యారెక్టర్కి ఎక్స్టెన్షన్ పార్ట్ 2లో చూపిస్తామని అన్నారు, అది కూడా ఇంకా రాదు, పార్ట్ 2 షెల్వ్ అయిపోయింది. అండ్ ఇంకా సుధీర్ బాబు గారి హరోంహర మూవీలో క్లైమాక్స్లో కూడా హరోంహర పార్ట్ 2 ఉంటుందని ఇచ్చారు, అది కూడా అనుకున్నంత సక్సెస్ అవ్వలేదు. అండ్ దానికి కూడా పార్ట్ 2 షెల్వ్ అయిపోయింది. అంతే. ఇంకా ఇవి కాకుండా మీకు తెలిసిన అనౌన్స్మెంట్ ఇచ్చి ఇంకా డౌట్ ఉన్న మూవీస్ కానీ ఆర్ షెల్వ్ అయిపోయిన మూవీస్ కానీ ఏమైనా ఉంటే అవి కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి. స్టే ట్యూన్డ్ టు ఫిల్మీ స్టాక్. బాయ్.